శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకు ముందు చేయబడే శుద్ధి స్థాపన క్రియనే న్యాసం అంటారు. ఈ న్యాసంలో శరీరంలోని నిర్దిష్ట అవయవాలను స్పృశిస్తూ మంత్రోచ్చారణ చేయటం ద్వారా శ్రీమహావిష్ణువు యొక్క దివ్యశక్తిని శరీరంలో ఆహ్వానించి శరీరాన్ని మంత్రసాధనకు అనుకూలంగా పవిత్రం చేస్తారు. ఈ న్యాసం ప్రధానంగా 3 దశల్లో జరుగుతుంది. 1. పూర్వన్యాసం సంకల్పం. 2. కరన్యాసం చేతులతో చేసేది. 3. అంగన్యాసం శరీర భాగాలతో చేసేది. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలో పూర్వన్యాసం మాత్రమే సరిపోతుందా లేదా మిగిలిన న్యాసాలు కూడా చెయ్యాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి మీరు కేవలం భక్తితో నామస్మరణ కోసం పారాయణ చేస్తుంటే పూర్వన్యాసం ఋషి ఛందస్సు దేవతలను స్మరించడం చదివి నేరుగా ధ్యాన శ్లోకాలకు వెళ్ళవచ్చు. దేవుడికి కావాల్సింది మనస్సులోని భక్తి మాత్రమే. అయితే మీరు దీనిని ఒక శాస్త్రోక్తమైన మంత్రసాధనగా లేదా నిర్దిష్ట ఫలితం కోసం చేస్తున్నట్లయితే పూర్వన్యాసంతో పాటు కరన్యాసం మరియు అంగన్యాసం కూడా చేయడం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ న్యాసాలు ఎలా చేయాలనే దాని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. పూర్వన్యాసం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకు ముందు మనం చేసే ఈ పూర్వన్యాసం అత్యంత శక్తివంతమైనది. ఇది పారాయణకు పునాది వంటిది. ఇందులో మనం మంత్రం యొక్క ఋషి ఛందస్సు మరియు దేవతలను స్మరిస్తాము. దీనిని కేవలం చదవడమే కాకుండా ఇందులోని ప్రతిపదం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకుంటే మన పారాయణకు పరిపూర్ణత లభిస్తుంది. ముందుగా శ్లోకాలను స్మరించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీమహావిష్ణుః పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీనందనః స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోఘణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృణ్నందకీ చక్రీతి కీలకం శారంఘధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామా సామగః సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీవిశ్వరూప ఇతి ధ్యానం శ్రీమహావిష్ణుప్రీత్యర్థే సహస్రనామ జపే పారాయణై వినియోగః. ఇప్పుడు దీనిని విశ్లేషించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఇప్పుడు చెప్పబోయేది శ్రీమహావిష్ణువుకు సంబంధించిన దివ్యమైన సహస్రనామ స్తోత్ర మహామంత్రం. శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః ఈ మంత్రాన్ని దర్శించిన ద్రష్ట వేదవ్యాస మహర్షి. ఏ విద్యకైనా గురువు ప్రాణం. వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే. వ్యాసాయ విష్ణు రూపాయ అంటాం. ఆయనను స్మరించడం వల్ల మన బుద్ధికి ఆ మంత్రాన్ని గ్రహించే శక్తి లభిస్తుంది. అనుష్టుప్ ఛందః ఈ స్తోత్రం అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఇందులో ప్రతి శ్లోకానికి 4 పాదాలు, ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. ఇది మన శ్వాసక్రియతో అనుసంధానమై ఉంటుంది. ఈ లయలో పఠించడం వల్ల మన నాడీ వ్యవస్థ శుద్ధి అయ్యి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శ్రీమహావిష్ణుః పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. అందరిలో నివాసముండేవాడు నారాయణుడు. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, మనందరిలో ఉన్న పరమాత్మ అని గుర్తిస్తూ చేసే స్మరణ ఇది. అమృతాంశూద్భవో భానురీతి బీజం ఈ మంత్రం ద్వారా భగవంతుని 2 అద్భుతమైన శక్తులను మనం స్మరిస్తున్నాం. చంద్రుని వంటి చల్లదనం. చంద్రుడు తన కిరణాలతో లోకానికి చల్లదనాన్ని, అమృతాన్ని, ఔషధశక్తిని ఎలా ఇస్తాడో భగవంతుడు కూడా తన భక్తులకు అటువంటి ప్రశాంతతను, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. మన మనస్సులోని తాపాన్ని, అశాంతిని ఈ నామం తొలగిస్తుంది. సూర్యుని వంటి వెలుగు. సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా మాయమవుతుందో ఈ నామాన్ని స్మరించగానే మనలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. ఆయన స్వయం ప్రకాశకుడు, లోకానికి వెలిగిచ్చేవాడు. బీజమంటే ఏమిటి? ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఎలా దాగి ఉంటుందో ఈ చిన్న మంత్రంలో విష్ణు సహస్రనామాల్లోని 1000 నామాల శక్తి దాగి ఉంది. న్యాసం చేసేటప్పుడు దీనిని స్మరించడం వల్ల పారాయణ అనే చెట్టు మనలో క్షేమంగా మొలకెత్తి సకల శుభాలను ఇస్తుంది.
దేవకీనందనః స్రష్టేతి శక్తిః. దేవకీనందనః దేవకీదేవికి పుత్రుడిగా జన్మించిన శ్రీకృష్ణుడు. స్రష్ట ఈ సమస్త సృష్టిని సృష్టించినవాడు. శక్తిః ఈ స్తోత్రం పనిచేయడానికి అవసరమైన ప్రాణశక్తి లేదా బలం. ఈ మంత్రం భగవంతునిలోని రెండు విరుద్ధమైన కాని అద్భుతమైన రూపాలను మనకు చూపిస్తుంది. మానవత్వం, దేవకీనందనః. పరమాత్మ మనకోసం అతి సామాన్యమైన మానవ రూపంలో దేవకీ వసుదేవుల బిడ్డగా పుట్టాడు. ఇది ఆయన మనపై చూపే వాత్సల్యానికి, ప్రేమకు నిదర్శనం. భక్తులకు సులభంగా అందుబాటులో ఉంటాడని దీని అర్థం. దైవత్వం, స్రష్ట. ఆయన కేవలం దేవకీపుత్రుడు మాత్రమే కాదు, ఈ అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించిన మూలపురుషుడు. ఆయన సంకల్పం వల్లే ఈ సృష్టి అంతా నడుస్తోంది. ఇది శక్తి ఎలా అవుతుంది? ఒక యంత్రం పనిచెయ్యాలంటే విద్యుత్ శక్తి ఎలా అవసరమో, మనం చదివే 1000 నామాలు మనపై ప్రభావం చూపించాలంటే ఈ శక్తి అవసరం. పరమాత్మను సృష్టికర్తగా గుర్తిస్తూ కృష్ణుడిలా ఆయనను ప్రేమించడం వల్ల మనం చేసే పారాయణకు ఒక తెలియని బలం తోడవుతుంది. దేవకీనందనుడిని స్మరించడం వల్ల మన మనసులోని భయాలు పోయి ధైర్యం కలుగుతుంది. శంఖభృణ్నందకీ చక్రీతి కీలకం శంఖభృత్. శంఖమును, పాంచజన్యం ధరించినవాడు. నందకి నందకము అనే పేరుగల ఖడ్గమును, కత్తి ధరించినవాడు. చక్రీ చక్రమును, సుదర్శన చక్రం ధరించినవాడు. కీలకం తాళంచెవి. ఒక పెట్టెలో విలువైన నగలు ఉన్నప్పుడు వాటిని పొందడానికి మనకు తాళంచెవి ఎలా అవసరమో, విష్ణు సహస్రనామం అనే జ్ఞాననిధిని పొందడానికి ఈ 3 ఆయుధాల స్మరణ ఒక తాళంచెవిలా పనిచేస్తుంది. స్వామి ధరించిన ఈ ఆయుధాలు మనలోని అడ్డంకులను తొలగిస్తాయి. శంఖం జ్ఞానానికి గుర్తు. శంఖం వినిపించే ఓంకారనాదం మనలోని అజ్ఞానాన్ని, మౌఢ్యాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగిస్తుంది. నందక ఖడ్గం వివేకానికి గుర్తు. ఖడ్గం ఎలాగైతే వస్తువులను తెంచుతుందో, ఈ జ్ఞాన ఖడ్గం మనలోని మోహాన్ని, బంధాలను తెంచివేస్తుంది. చక్రం ధర్మానికి గుర్తు. సుదర్శన చక్రం మనలోని దుర్గుణాలను, కామక్రోధ లోభాలను ఖండించి మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. శారంగధన్వా గదాధర ఇత్యస్త్రం. శారంగము అనే పేరుగల ధనుస్సును ధరించినవాడు. గదాధర కౌమోదకీ అనే పేరుగల గదను ధరించినవాడు. ఇత్యస్త్రం ఇవే మనకు రక్షణ ఇచ్చే అస్త్రాలు. సాధారణంగా అస్త్రమంటే శత్రువుల మీద ప్రయోగించేది. కాని ఆధ్యాత్మికంగా ఇక్కడ శత్రువులు అంటే మన బయట ఉన్నవారు కాదు, మన లోపల ఉన్న దుష్ట ఆలోచనలు, భయం మరియు పాపవాసనలు. తత్వశాస్త్రం ప్రకారం శారంగధనుస్సు మన మనస్సుకి సంకేతం. భగవంతుడు దీనిని ధరించాడు అంటే మన మనస్సును ఆయన ఆధీనంలో ఉంచుకుని లక్ష్యం, పరమాత్మ వైపుకు నడిపిస్తాడని అర్థం. మనల్ని తప్పుదారి పట్టించే ఆలోచనలను వేటాడడానికి ఈ ధనుస్సు ఉపయోగపడుతుంది. గద బుద్ధికి సంకేతం. గదతో కొట్టినప్పుడు ఎలాగైతే గట్టి వస్తువులైన ముక్కలవుతాయో, భగవంతుని కౌమోదకి అనే గద మనలోని అజ్ఞానాన్ని, మొండితనాన్ని ముక్కలు చేసి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం. రథాంగపాణి, రథాంగము అంటే చక్రము. దానిని తన చేతిలో ధరించినవాడు. భక్తుడిని రక్షించడానికి భగవంతుడు ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటాడు. ఆయన చేతిలోని సుదర్శన చక్రం కాలానికి గుర్తు. ఆ కాలస్వరూపుడైన విష్ణువును స్మరించడం వల్ల మన దృష్టి ఎప్పుడూ సత్యం వైపు, ధర్మం వైపు ఉంటుంది. అక్షోభ్యః ఎవరి చేతనూ కలవరపరచబడనివాడు, అంటే స్థిరమైనవాడు. సాధారణంగా మన కళ్ళు బయట ప్రపంచంలోని ఆకర్షణలను చూసి చెలించిపోతుంటాయి. కాని పరమాత్మ అక్షోభ్యుడు. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా స్థిరంగా ఉంటాడు. ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల మన చూపులో కూడా ఆ స్థిరత్వం, ఏకాగ్రత కలుగుతాయి. ఇతి నేత్రం. ఇది మన దృష్టికి సంబంధించిన మంత్రం. త్రిసామా సామగః సామేతి కవచం. త్రిసామ 3 రకాలైన సామవేద మంత్రాలచే స్తుతించబడేవాడు. సామగః సామవేదాన్ని గానం చేసేవాడు లేదా ఆ గానాన్ని ఇష్టపడేవాడు. సామ శాంతిని ఇచ్చే వేదమంత్రం. కవచం మనల్ని రక్షించే రక్షణ కవచం. వేదాలలో సామవేదం చాలా గొప్పది. భగవంతుడు భగవద్గీతలో వేదానాం సామవేదోస్మి, వేదాలలో నేను సామవేదాన్ని అని చెప్పారు. సామవేదం సంగీతంతో కూడి ఉంటుంది. ఇది వినేవారికి మరియు చదివేవారికి అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. ఈ మంత్రాన్ని స్మరించటం వల్ల
మన చుట్టూ ఒక కనబడని ధ్వని తరంగం ఏర్పడుతుంది. అది మనల్ని మానసిక ఒత్తిడి, బయటనుంచి వచ్చే ప్రతికూల శక్తులు, అలాగే దుష్ట ప్రభావాల నుండి రక్షిస్తుంది. సామ అంటే శాంతి. ఈ కవచం మన మనస్సును శాంతింపచేసి పారాయణ చేసేటప్పుడు ఎటువంటి ఆందోళనలు లేకుండా చేస్తుంది. ఆనందం పరబ్రహ్మేతి యోనిః. ఆనందం ఎటువంటి కారణం లేకుండా లోపలి నుండి కలిగే పరిపూర్ణమైన సంతోషం. పరబ్రహ్మ ఈ సృష్టి అంతటికీ మూలమైన అత్యున్నత దైవశక్తి. యోనిః మూలము లేదా జన్మస్థానము. విష్ణు సహస్రనామాలు కేవలం పదాల కలయిక కాదు. ఇవి పరబ్రహ్మ నుండి, ఆ భగవంతుని యొక్క ఆనందస్థితి నుండి పుట్టాయి. కాబట్టి మనం ఈ నామాలను చదివినప్పుడు మనము ఆ ఆనందానికి మూలమైన తత్వంతో అనుసంధానమవుతాము. ఋతుసుదర్శనః కాల ఇతి దిగ్బంధః. ఋతుః మారని ప్రకృతి నియమం. సుదర్శనః మంచిని చూపేది మరియు అత్యంత శక్తివంతమైన విష్ణువు చక్రం. కాలః సమయం, అన్నీ తనలోనే లీనం చేసుకునే మహాశక్తి. దిగ్బంధః దిక్కులను మంత్రశక్తితో రక్షించటం. మనం పారాయణ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రతగా ఉండాలి. కాని అకస్మాత్తుగా ఏదైనా శబ్దం రావడం, ఎవరైనా పినవనం లేదా మనస్సులో చెడు ఆలోచనలు రావడం వంటివి జరుగుతుంటాయి. వీటిని అడ్డుకోవడమే దిగ్బంధనం. స్వామివారి సుదర్శన చక్రం మన చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. ఇది దుష్టశక్తులను లోపలికి రానివ్వదు. కాలం గడిచే కొద్దీ మన కష్టాలు, ఆందోళనలు కూడా గడిచిపోతాయి. భగవంతుడిని కాలస్వరూపిగా స్మరించటం వల్ల మనం ప్రస్తుత క్షణంలో ఉండి ఏకాగ్రతతో పారాయణ చేయగలుగుతాం. శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం. భగవంతుడిని విశ్వరూపంగా ధ్యానించాలి. అంటే ఈ జగత్తంతా ఆయనే అనే భావన. శ్రీమహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే పారాయణే వినియోగః. ఈ సహస్రనామ జపం శ్రీమహావిష్ణుని ప్రీతి కోసం మాత్రమే చేయబడుతుంది, స్వార్థ కోరికల కోసం కాదు. ఇది భక్తితో చేయబడే జపం. కరన్యాసం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలో కరన్యాసం అనేది అత్యంత కీలకమైన భాగం. కర అంటే చేతులు, న్యాసము అంటే ఉంచడం లేదా ప్రతిష్ఠించడం. మన పనులన్నింటికీ మూలమైన చేతులను మంత్రశక్తితో పవిత్రం చేసి జపానికి అర్హంగా చేయడం దీని ఉద్దేశ్యం. విష్ణు సహస్రనామ పారాయణలో కరన్యాసం ఎలా చేయాలో, దాని అంతరార్థం ఏమిటో లోతుగా తెలుసుకుందాం. కరన్యాసం చేసేటప్పుడు వేళ్లను ఒకదానితో ఒకటి తాకుతూ మంత్రోచ్చారణ చెయ్యాలి. ఇది మన చేతుల్లోని నాడులను చైతన్యవంతం చేస్తుంది. విశ్వం విష్ణుర్వషట్కారా ఇత్యంగుష్ఠాభ్యాం నమః. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు రెండు చేతుల చూపుడు వేళ్లతో ఆయా చేతుల బొటనవేళ్లను కింద నుండి పైకి నిమరాలి. అంతరార్థం: విశ్వం అంటే ఈ ప్రపంచం అంతా తానయ్యున్న విష్ణువును మన బొటనవేళ్లలో ప్రధాన శక్తి కేంద్రంలో ప్రతిష్ఠిస్తున్నాం. అమృతాంశోద్భవో భానురితి తర్జనీభ్యాం నమః. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు బొటనవేలితో చూపుడు వేలిని కింద నుండి పైకి నిమరాలి. అంతరార్థం: చంద్రుని వంటి చల్లదనాన్ని, సూర్యుని వంటి వెలుగును ఇచ్చే స్వామిని చూపుడు వేలిలో ప్రతిష్ఠిస్తున్నాం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు బొటనవేలితో మధ్యవేలిని కింద నుండి పైకి నిమరాలి. అంతరార్థం: బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు, సృష్టికర్తయైన ఆ పరబ్రహ్మను మన మధ్యవేలిలో స్మరిస్తున్నాం. సువర్ణబిందురక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు బొటనవేలితో ఉంగరపు వేలిని కింద నుండి పైకి నిమరాలి. అంతరార్థం: బంగారు ఛాయతో ప్రకాశించేవాడు, ఎవరికీ లొంగనివాడైన స్వామిని అత్యంత పవిత్రమైన ఉంగరపు వేలిలో ప్రతిష్ఠిస్తున్నాం. నిమిషో నిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు బొటనవేలితో చిటికెన వేలిని కింద నుండి పైకి నిమరాలి. అంతరార్థం: కనురెప్ప వేసినా వేయకపోయినా ఎప్పుడూ భక్తులను కనిపెట్టుకుని ఉండే స్వామిని చిటికెన వేలిలో స్మరిస్తున్నాం. రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతలకర పృష్ఠాభ్యాం నమః.
న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు కుడి అరచేతితో ఎడమ అరచేతిని ముందు భాగం మరియు వెనుక భాగం తడుముతూ, అలాగే ఎడమ అరచేతితో కుడి అరచేతిని తాకాలి. అంతరార్థం: చక్రమును ధరించినవాడు, కలతలేనివాడైన ఆ స్వామి మన అరచేతుల నిండా వ్యాపించి మనల్ని రక్షించాలని దీని భావం. ఈ ప్రక్రియ చేయడం వల్ల మన చేతులు మంత్రశక్తితో పవిత్రమవుతాయి. ఇలా పవిత్రమైన చేతులతోనే మనం ఆ తర్వాత అంగన్యాసం, హృదయం, శిరస్సు వంటి భాగాలను తాకడం చేస్తాము. దీనివల్ల పారాయణ చేసేటప్పుడు మనస్సులో ఎటువంటి పరధ్యానం లేకుండా పూర్తి ఏకాగ్రత కలుగుతుంది. అంగన్యాసం. అంగన్యాసం అంటే శరీరంలోని ముఖ్య అవయవాలను భగవంతుని గుణాలతో, మంత్రశక్తితో పవిత్రం చేయడం. ఇందులో శరీరాన్ని భగవంతుని ఆలయంగా భావిస్తాం. కరన్యాసంలో వేళ్లకు అన్వయించిన శక్తిని ఇప్పుడు మన శరీరంలోని ముఖ్యమైన షడంగాలకు, అంటే 6 కేంద్రాలకు చేరవేయడమే ఈ ప్రక్రియ ఉద్దేశ్యం. ఇందులో ఒక్కో శరీర భాగానికి ఒక్కో దైవిక గుణాన్ని, అంటే జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి మొదలైన వాటిని అన్వయిస్తాము. విష్ణు సహస్రనామ పారాయణలో అంగన్యాసం ఎలా చెయ్యాలో, దాని అంతరార్థం ఏమిటో లోతుగా తెలుసుకుందాం. సుమ్రతః సుముఖః సూక్ష్మ ఇతి జ్ఞానాయ హృదయాయ నమః. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు మీ కుడిచేతి 5 వేళ్లను కలిపి హృదయస్థానాన్ని, అంటే రొమ్ము మధ్యభాగంలో తాకాలి. అంతరార్థం: మంచి నియమాలు కలవాడు, సువ్రతః ప్రసన్నమైన ముఖం కలవాడు, సుముఖః అతి సూక్ష్మమైనవాడు, సూక్ష్మః అయిన పరమాత్మను జ్ఞానరూపంలో నా హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నాను. నా హృదయం నిర్మలమైన జ్ఞానంతో నిండాలని దీని భావం. సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహ. న్యాస విధానం. ఈ మంత్రాన్ని పఠిస్తూ కుడిచేతి వేళ్లతో మీ శిరస్సును, అంటే తల పైభాగాన్ని తాకాలి. అంతరార్థం: అనంతమైన రూపాలు కలవాడు, విశ్వమంతా తానై ఉన్నవాడు అయిన స్వామిని ఐశ్వర్య రూపంలో నా శిరస్సుపై, బుద్ధిలో నిలుపుకుంటున్నాను. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు, ఉన్నతమైన దైవిక సంపద. సహస్రార్చిః సప్తజిహ్వా ఇతి శక్తియై శిఖాయై వషట్. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతూ కుడిచేతి బొటనవేలితో శిఖను, అంటే తల వెనుక భాగం తాకాలి. అంతరార్థం: వేలకొద్దీ కిరణాలతో ప్రకాశించేవాడు, 7 నాలుకలు, అగ్నిస్వరూపం కలవాడైన స్వామిని శక్తిరూపంలో నా శిఖలో ధరిస్తున్నాను. ఇది మనలోని చైతన్యశక్తిని మేలుకొల్పుతుంది. త్రిసామ సామగస్వామేతి బలాయ కవచాయ హుం. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతూ 2 చేతులతో భుజాలను తాకాలి. కుడిచేతి వేళ్లతో ఎడమ భుజాన్ని, ఎడమచేతి వేళ్లతో కుడి భుజాన్ని. అంతరార్థం: సామవేద ప్రియుడైన పరమాత్మను బలరూపంలో నా కవచంగా చేసుకుంటున్నాను. వేదమంత్రాల ధ్వని నన్ను చుట్టుముట్టి రక్షించే బలమైన కోటలా మారుతుంది. రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతూ కుడిచేతి చూపుడు వేలు, మధ్యవేలు మరియు ఉంగరపు వేళ్లను ఉపయోగించి 2 కళ్లను, అలాగే కనుబొమ్మల మధ్య ఉన్న జ్ఞాననేత్రాన్ని తాకాలి. అంతరార్థం: చక్రము ధరించినవాడు, కలత చెందనివాడైన స్వామిని నా కళ్లలో ప్రతిష్ఠిస్తున్నాను. దీనివల్ల నా దృష్టి ఎప్పుడూ ధర్మం వైపు, సత్యం వైపు ఉండాలని ప్రార్థన. శార్ంగధన్వా గదాధర ఇతి వీర్యాయాస్త్రాయ ఫట్. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతూ కుడిచేతి చూపుడు, మధ్యవేళ్లతో ఎడమ అరచేతిపై ఫట్ అన్న శబ్దం వచ్చేలా గట్టిగా చప్పట్లు కొట్టినట్లు కొట్టాలి. అంతరార్థం: ధనుస్సు, గదా ధరించిన స్వామి యొక్క పరాక్రమాన్ని, వీర్యం అస్త్రంగా ధరిస్తున్నాను. ఇది నాలోని భయాన్ని, బలహీనతను పారద్రోలుతుంది. ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః. న్యాస విధానం. ఈ మంత్రాన్ని చదువుతూ మీ కుడిచేతి మధ్యవేలు మరియు చూపునవేలుతో చిటికెలు వేస్తూ మీ తల చుట్టూ కుడివైపు నుండి ఎడమవైపుకు తిప్పాలి. దీనిని దిగ్బంధనము అంటారు. అంతరార్థం: కాలస్వరూపుడైన స్వామి తన సుదర్శన చక్రంతో అన్ని దిక్కుల నుండి నాకు రక్షణ కల్పిస్తున్నారని భావించడం. ఈ న్యాసం ద్వారా మీరు కేవలం శ్లోకాలు చదవడం లేదు, మీ శరీరంలోని ప్రతి భాగానికి ఒక దైవిక బాధ్యతను, అంటే జ్ఞానం, బలం, శక్తి మొదలైన వాటిని అప్పగిస్తున్నారు.
దీనివల్ల పారాయణ సమయంలో మీ దేహం ఒక మంత్రయంత్రంలా మారిపోతుంది. నిర్దిష్ట మంత్రం చదువుతూ ఆయా భాగాలను తాకడం వల్ల మన శరీరంలోని చక్రాలు ఉత్తేజితమవుతాయి. పారాయణ చేసేటప్పుడు మనస్సు బయట విషయాల మీదకు వెళ్లకుండా మన లోపలే ఉన్న భగవంతునిపై లగ్నమవ్వడానికి ఇది సహాయపడుతుంది. ఇక్కడ చెప్పబడిన కరన్యాస, అంగన్యాసాలను గురువు దగ్గర నేర్చుకుంటే శరీర భాగాలను ఖచ్చితంగా ఎలా తాకాలో తెలుస్తుంది, ఉచ్చారణలో సూక్ష్మత వస్తుంది, సంప్రదాయ పద్ధతికి సరిపోతుంది. ఇది మెరుగుదల, అవసరం కాదు. న్యాసం పూర్తయిన తర్వాత 1 నిమిషం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. హృదయంలో శ్రీమన్నారాయణుణ్ణి స్మరించండి, భగవంతుడు నా లోపలే ఉన్నాడు అనే భావం ఉంచండి. ఇప్పుడు మీ దేహం ఆ సహస్రనామాలను ఉచ్చరించడానికి సంపూర్ణంగా అర్హత పొందింది. ఇప్పుడు ధ్యాన శ్లోకాలు చదివి ఆపై సహస్రనామాల పారాయణ ప్రారంభించాలి. ఓం నారాయణాయ నమః.